పవన్ గౌడ్ గారు గతంలో మీరు చేయలేదా? మీరు చేసినటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి చాలా మంది బాధితులకు ఇప్పటికీ కూడా పరిహారం రానటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది విమర్శ. ఏం చెప్తారు? అలాగే మరో ముఖ్యమైన పాయింట్ కూడా శ్రీనివాసరావు గారు చెప్పారు. కేవలం ఎస్సీ ఎస్టీలను దళితులను వీళ్ళంతా కూడా తీసుకొచ్చి ముందు పెట్టి బూచిగా చూపించి రాజకీయం చేస్తున్నారు. అక్కడ అన్ని వర్గాల ప్రజల యొక్క భూములు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి. అందరికీ కూడా సమన్యాయం చేస్తా ఉంటున్నారు శ్రీనివాసరావు గారు. ఇప్పుడు మల్లన్న సాగర్ అనేది 50 టీఎంసీలు. కనీసానికి వీళ్ళు ఒక్క టీఎంసీ తుమ్మిడిహెట్టి దగ్గర తట్టెడు మట్టి కూడా తీయలేదు. అదే ఏదో ప్రాణహిత చేవెళ్ళ సుజల సవంత్రి అంబేద్కర్ యోజన పథకం ఏదో అని తీసుకొచ్చి ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తీయలేదు వాళ్ళు. ఎల్లంపల్లి మేమే శంకుస్థాపన చేసినాం అది అని చెప్తారు కదా. ఆ ఎల్లంపల్లి దగ్గర కూడా భూ నిర్వాసితులను పిలిచి మాట్లాడి వాళ్లకు డబ్బులు ఇచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే. అది తెలుసుకోవాలి. అన్న నాకన్నా సీనియర్, నేను చెప్పని అవసరం లేదు, ఆయనకు తెలుసు. మల్లన్న సాగర్ వల్ల ఇప్పుడు ఫలాలు అందుతున్నాయి అన్న. హైదరాబాద్ కు నీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి, గంధమల్లకు నీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి. కాళేశ్వరమే కదా మల్లన్న సాగర్, కాళేశ్వరంలో భాగమే కదా ఒకటి. అదే లేకపోతే ఇప్పుడు ఉండేదన్నా. అదే లేకపోతే మల్లన్న సాగరే లేకపోతే హైదరాబాద్ ప్రజలు తాగునీటికి కూడా తండ్లాడేటోళ్ళు. అవే నీళ్లు కదా ఇప్పుడు తీసుకుపోతున్నారు మీరు. ఇంకొకటి ఏంటంటే మీరు చక్కగా చేయలేదు, మేము చక్కగా చేయలేదు, మరి ప్రతిపక్ష హోదా వచ్చింది, మీరు చక్కగా చేయండి. ఇప్పుడు లగచర్ల అందరూ లంబాడి బిడ్డలే కదన్నా. అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్లు అయిన తర్వాత 10,000 ఎకరాలు దళిత ఎస్టీ బిడ్డలవే గుంజుకున్నాడు. ఇంకా కూడా ఇంకో 40,000 ఎకరాలు గుంజుకోవడానికి కూడా ఆయన చూస్తున్నాడు. ఏవేవో జీవోలు తీసుకొచ్చి ఇందిరమ్మ ఇచ్చింది, ఇందిరమ్మ ఇయ్యలేదని మేము అంటలేం కదా. ఇందిరాగాంధీ గారే ఇచ్చిండ్రు. మరి గుంజుకుంటున్నది ఎవరు? మీ రేవంత్ రెడ్డే కదా. రేవంత్ రెడ్డి అంటే ఇందిరాగాంధీ పార్టీ కదా. లక్షల కోట్ల అప్పులు చేస్తాడు, ఆటల పోటీలు పెడతాడు, అందాల పోటీలు పెడతాడు. నన్ను కోసిన రూపాయి లేదంటాడు. మరి అక్కడికి పోయి భూములు కావాలంటాడు, ఇక్కడికి పోయి భూములు కావాలంటాడు. ఇంకొక అడిగి పోయి నేను ఇస్తా, రూపాయి ఇస్తా, 2 రూపాయలు ఇస్తా, 3 రూపాయలు ఇస్తా, అది అని చెప్తాడు. 6 గ్యారంటీలకు దిక్కు లేదు, 420 హామీలకు దిక్కు లేదు, దివాణా లేదు. ఇవన్నీ చేయకుండా మళ్ళా కొత్తగా ఇండస్ట్రియల్ పార్కులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇవన్నీ ఏంటి చేయాలి కదా. ఒకటన్నా చేసి చూపించిండా? ఒక్క ప్రాజెక్ట్ అన్నా, ఒక్క ఫ్యాక్టరీ అన్నా ఏదన్నా చేసిండా? ఎస్ఎల్బిసి ముట్టుకున్నాడు, మసి బొగ్గు అందులోనే ఇప్పటి వరకు. ఇంకో 4 రోజులైతే సంవత్సరం అవుతుంది. 8 మంది శవాలు దాంట్లోనే ఉన్నాయి. వాళ్ళు చచ్చిండ్రా బతికిండ్రా ఇంకెక్కడున్నారు, వాళ్ళు ఏ తేదీన చచ్చిండ్రని ఫోటో పెట్టుకునే దిక్కు లేకుండా చేసిండ్రు మీ కాంగ్రెస్ వాళ్ళు. అది మాట్లాడుతున్నారు. ఏమన్నంటే మీరు చేసిండ్రు, మేము చేస్తున్నాం. మీరు చేసిండ్రా, మేము చేసినామనే కదా ఇప్పుడు మా పరిస్థితి ఇది. మీరెందుకు చేస్తున్నారు? ప్రజాపాలన అన్నారు కదా, ఇందిరమ్మ రాజ్యం అన్నారు కదా. ఇదేనా ప్రజాపాలన అంటే? పోలీసుల కాళ్ళు పట్టుకున్నా కూడా విడవరా? ఆడబిడ్డలు పోయి కాళ్ళు పట్టుకున్నా కూడా విడవరా? హిల్టుపీ తీసుకొస్తారు, ఫ్యూచర్ సిటీ అంటారు, వెలుగుమాట్ల, నాదర్గులు, కొత్వాల్ కూడా, కోహెడ ఫ్రూట్ మార్కెట్ కూడా. ఏంటిదంతా? ప్రజలు పండ్లు అమ్ముకునేటోళ్ళు ఆ పండ్లు అమ్ముకునే భూములను కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు పొంగులేటి కోసం వెలుగుమాట్ల. రేపొద్దున మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే ఎక్కడ భూములు తీసుకోకుండానే అభివృద్ధి చేస్తారా? ఇండస్ట్రియల్ పార్కులు పెట్టడమో లేకపోతే ఇంకా ఏదైనా విస్తరించడమో ఏదైనా చేయడమో ఎక్కడ భూములు తీసుకోకుండానే చేస్తారా మీరు? శివకుమార్ గారు కంపెనీ పెట్టేందుకు పరిగి దగ్గర 1000 ఎకరాల భూమిని తీసిండ్రు కేసీఆర్ గారు. దాంట్లో పెట్టడానికి చేతనైతే లేదు. దాంట్లో పెడితే కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వానికి పేరొస్తుంది అనే ఉద్దేశంతో మళ్ళా కొత్త ల్యాండ్ సేకరించాలి అనేసి ఇస్తున్నారు. ఇప్పుడు రైతులకు ఇష్టంతో చేయాలి కదా, వాళ్ళని పిలవాలి కదా, వాళ్ళకి ఏదన్నా ప్రత్యామ్నాయం చూపెట్టాలి కదా. మేమిస్తాము, మాకు మా బిడ్డలకు జాబ్లు వస్తాయి, మేమిస్తాము, మా భూములకు ఎక్కువ రేట్లు తీసుకొచ్చిస్తాండు అనేసి ఇస్తారు కదా వాళ్ళు కూడా. ఇప్పుడు మల్లన్న సాగర్ అంటే తెలంగాణ రాష్ట్రం అందరి రైతుల కోసము, ప్రజల కోసం, అందరి కోసం కట్టిండ్రు. ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ కారిడార్ ఎవరి కోసం? రేవంత్ రెడ్డి కోసం, రేవంత్ రెడ్డి అవినీతి కోసం, రేవంత్ రెడ్డి కాంట్రాక్టుల కోసము, పొంగులేటి కాంట్రాక్టుల కోసం మాత్రమే కడుతున్నారు. వాళ్ళ జేబులు నింపుకోవడానికి మాత్రమే కడుతున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఆనాడు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, ఇందిరమ్మ భూములు ఇచ్చింది అనేసి. కానీ ఈనాడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత భూములు గుంజుకుంటున్నాడు, ఇండ్లు కూలగొడుతున్నాడు అనేసి చూస్తున్నాము. ఇప్పటికైనా పేదల భూములు, బడుగు బలహీన వర్గాల ఇండ్లను కూల్చుడు బంద్ చేసి ఆ ప్రజా పాలనాది ఏదైతే చెప్పిండ్రో ఆ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చుర్రి. 3 లక్షల పైచీలకు అప్పులు తీసుకొచ్చిర్రు.
అప్పులు తీసుకొచ్చి అక్షరాభ్యాసాలు, రిసెప్షన్లు, ఆటల పోటీలు, అందాల పోటీలు, మెస్సీ తోటి ఫుట్బాల్, ఒక్క సింగర్ అని బిడ్డనన్నా ఫుట్బాల్ ఆడిచ్చిర్రా అండి? రేవంత్ రెడ్డి మనవడి తోటి ఫుట్బాల్ ఆడిచ్చిర్రు 100 కోట్లు తెచ్చి. రేవంత్ రెడ్డి మనవడి అక్షరాభ్యాసం కోసం ఆదిలాబాద్ వేయండు. ఏమన్నా అక్కడ ప్రాజెక్టో లేకపోతే ఏమన్నా పరిశ్రమను తీసుకొచ్చిండా? విస్తరణ అభివృద్ధి కదా వెళ్ళింది. రైట్ ఓకే రవికుమార్ గారు. శ్రీనివాస్ అన్న, నేను ఒక ప్రశ్న వేస్తా. ఇంతకుముందు మన జయరామ్ అన్న కూడా మాట్లాడినట్టు నేను చెప్తున్నా. ఎస్సీ ఎస్టీ బీసీల భూములే పోతాయి, ఎందుకంటే వాళ్ళ జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓసీల కంటే జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ భూములే పోతాయి. కానీ ఈ భూములు తీసుకున్న తర్వాత అయితే ఇండస్ట్రీస్ వస్తాయో, కంపెనీలు పెడతారో, కారిడార్లు పెడతారో, పరిశ్రమలు పెడతారో, ఇవన్నీ పెట్టిన తర్వాత ఆ పెట్టిన వాళ్ళు ఎవరు ఉంటారన్నా? పెట్టిన వాళ్ళందరూ కూడా ఎవరుంటారో ఒక్కసారి మీకు తెలుసు. ఎస్సీలు ఉండరు, ఎస్టీలు ఉండరు, బీసీలు ఉండరు, మిగతా వాళ్ళందరూ ఉంటారు. అయితే మార్పు అని చెప్పుకొని వచ్చినారు కదా మీరు. ఆ మార్పులో భాగంగా మీరు ఒక బీసీ డిక్లరేషన్ ఇచ్చేసి బీసీలందరినీ కూడా ఇండస్ట్రియలిస్ట్గా తయారు చేస్తాము, వాళ్ళకి ఇండస్ట్రీల కోసం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి మీ బీసీ డిక్లరేషన్లో పెట్టుకున్నారు. మీరు ఒక ప్రకటన చేయండి. మీరు ఏదైతే కొడంగల్లో, ఇప్పుడు మీరు లగచర్లలో ఏదైతే భూమి మీరు ఆక్యుపేషన్ చేస్తున్నారో, ఇప్పుడు పరిగిలో చేస్తున్నారో, అక్కడ ఖమ్మంలో చేస్తున్నారో, ఇంకా మిగతా చోట్ల ఎక్కడ ఫ్యూచర్ సిటీలో అయితే ల్యాండ్ ఆక్యుపేషన్ చేస్తున్నారో, ఇక్కడంతా కూడా పరిశ్రమలు స్థాపించడానికి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇంత కేటాయిస్తామని చెప్పేసి ప్రకటన చేయండి. సంతోషంగా వచ్చిస్తారు. చేయగలుగుతారా? పోనీ మీరు చేయరు, నాకు తెలిసి చేయరు. ఎందుకంటే మీరు అంతా చేయాలనుకుంటే బీసీ డిక్లరేషన్ అమలు చేస్తారు, ఆ ఎస్సీలకు ఇవ్వాల్సినటువంటి లోన్లే ఇస్తారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 256 కోట్లు కేంద్ర ప్రభుత్వం పంపిస్తే మీరు జస్ట్ 60 కోట్లు యాడ్ చేయాలి. 69 కోట్లు యాడ్ చేస్తే ఆ 256 కోట్లు మీకు వచ్చాయి. అవి కూడా రాకుండా పోయినాయి, రివర్స్ పోయినాయి. మీరు ఇవన్నీ కూడా చేయరండా. ఎందుకంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంటే మీ పార్టీకి పడదు. వాళ్ళని ఎంతసేపు ఓటు బ్యాంక్ గా చూస్తారు. ఓటు బ్యాంక్ ద్వారా మీరు అధికారంలోకి వచ్చి వాళ్ళని దోచుకోవడానికి చూస్తారు. చాలా నేను భారతీయ జనతా పార్టీ మీద కూడా ఒక ఆరోపణ ఉంది. గతంలో భూసేకరణ చట్టం యూపీఏ తీసుకొచ్చిన దాన్ని కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డైల్యూట్ చేసింది. అది డైల్యూట్ చేసినప్పటి నుంచే రైతులు కూడా భూములు ఇవ్వడానికి ఎక్కడ కూడా ఆసక్తి చూపించట్లేదు. గతంలో ఉన్నటువంటి చట్టం కొంత పటిష్టంగా ఉండడం వల్ల వారు కూడా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు అనేటువంటి ఆరోపణ. నేను అది భూసేకరణ చట్టం 2013 కాంగ్రెస్ యూపీ హయాంలో వచ్చిన తర్వాత 2015-16లో తెలంగాణ రాష్ట్రంలో దానిలో మార్పులు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు మార్పులు చేశారు. ఒక మార్పు ఏం చేశారంటే 4 రెట్లు ఇవ్వాల రైతులకు సంబంధించిన భూములకు అని చెప్పేసి ఉంటే దాన్ని 3 రెట్లకు కుదించినారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. దాని కేంద్ర ప్రభుత్వంలో దీంట్లో ఎటువంటి సంబంధం లేదు. మొట్టమొదటి పాయింట్. మీరు ఇంకొక పాయింట్ కూడా నేనేం చెప్తున్నానంటే, మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భూముల్ని కూడా మీరే లాక్కుంటున్నారు కదా. ఇందిరమ్మ హయాంలో ఇచ్చిరు అనుకుందాం. ఇందిరమ్మ హయాంలో దేనికోసం ఇచ్చిరు? అక్కడ ఆ భూములు బీడు భూములు ఉన్నాయండి. ఇప్పుడు పరిగిలో కూడా ఏం సాగు భూములు ఏం కాదు, అవన్నీ కూడా బీడు భూములే ఉండే. ఆ బీడు భూములని సాగు భూములాగా కష్టపడి చేసుకొని వాళ్ళు పంటలు పండించుకొని వాళ్ళ కుటుంబాలని పోషించుకుంటుంటే, మీరు ఆ భూముల పైన మీరు పడి గద్దల్లాగా పడి ఆ భూములన్నింటినీ కూడా లాక్కొని మీ యొక్క ఆబ్జెక్టివ్ ఏముండాలనేది ఒక్కసారి శ్రీనివాసన్ ఆలోచించండి. మీ ఆబ్జెక్టివ్ ఏముండాలంటే అదే ఎస్సీ ఎస్టీ సోదరులని మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్ గా తయారు చేసే ఆబ్జెక్టివ్ ఉండాలా. అదే ఎస్సీ ఎస్టీ సోదరులని ఆ యొక్క ఇండస్ట్రీలు పెట్టే విధంగా మీరు ప్రోత్సహించే రకంగా మీరు పాలసీలు తీసుకొని రావాలన్నా ఎక్కడ తీసుకొస్తున్నారన్నా నాకు చెప్పండి. ఎస్సీ ఒక చిన్న పాయింట్ చెప్తా. 100% బీజేపీ ఎన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీని ఇండస్ట్రియలిస్ట్ గా చేసింది బీజేపీ? నేను చెప్తాను. ఇప్పుడు ఇది స్టేట్ సబ్జెక్టు. ఏ రాష్ట్రంలో అయినా మీరు బీహార్లో చూడండి, యూపీలో చూడండి, మీరు అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర చూడండి, గుజరాత్ చూడండి, రాజస్థాన్ చూడండి. గుజరాత్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అయినా. మీరు వేరే ఎక్కడ పోకండి, గుజరాత్లో పోండి. గుజరాత్లో పోయి అక్కడ ఇండస్ట్రీస్ ఏ విధంగా డెవలప్ చేశారు మోడీ గారి హయాంలో అనేది ఒక్కసారి స్టడీ చేయండి, మీకు తెలిసిపోతుంది. గుజరాత్ ఇప్పుడు ఒక పేద దేశం, పేద రాష్ట్రం లాగా ఉండింది. ఇప్పుడు ఎంతమంది ఎస్సీ ఎస్టీలనే అక్కడ డెవలప్ చేశారు. ఎస్సీ ఎస్టీలను బీసీలను వాళ్ళు కేంద్రంగా పెట్టుకొని అక్కడ అనేక మంది ఇండస్ట్రియల్స్ డెవలప్ చేశారు. మీకు డాటా నేను అన్ని కూడా మీకు ముందు పెడతా. ఆ పాలసీని అవలంబించండి. ఆ పాలసీని మీరు దాని ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో అవలంబించండి. ఎందుకు చేయరు? నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఇంకొక విషయం చెప్తా. ఇంతకుముందు ల్యాండ్ భూసేకరణ చేసిన తర్వాత గత ప్రభుత్వాలు కావచ్చు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, మీరు 2004 నుంచి 2014 మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే అనేక చోట్ల భూసేకరణ చేసినారు. ఉదాహరణకు చెప్తా, మీరు జడ్చర్లలో భూసేకరణ చేసినారు. మీ హయాంలో జరిగింది. మీ హయాం నుంచి స్టార్ట్ అయ్యి జడ్చర్ల భూసేకరణ అనేది
ఆ జడ్చర్లలో ఇప్పటికీ ఎన్ని భూములు ఖాళీగా పడి ఉన్నాయి, ఎన్ని భూముల్లో పరిశ్రమలు స్థాపించబడ్డాయి, ఎంతమందికి ఉపాధి కలిగింది అనేది ఒకసారి చెక్ చేసుకుంటారు, ఒకసారి రివ్యూ చేసుకోండి. తప్పేముండదని, తప్పేం లేదు కదా. ఇంకోటి కొత్తూరు ఉంది, కొత్తూరులో లాజిస్టిక్ హబ్ పెడతా అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పి లాజిస్టిక్ హబ్ కోసం అక్కడ కూడా భూసేకరణ జరిగింది. పరిశ్రమలన్నింటినీ కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పరిశ్రమలన్నింటినీ కూడా కొత్తూరుకు, షాద్నగర్కి అక్కడికి షిఫ్ట్ చేస్తామని చెప్పేసి అక్కడ అనేక రకాల ఏర్పాట్లు చేసినారు. ఆ భూమి కూడా ఖాళీగానే పడి ఉంది. వాటిని కూడా ఒక్కసారి రివ్యూ చేసుకోండి. ఇట్లా కాదు, సింపుల్ గా మీరు టీజేఏసీ, ఇప్పుడు టీజేఏసీ ఉంది కదా, 1,45,000 ఎకరాల భూములు ఉన్నాయి వాళ్ళ ఆధీనంలో. ఈ 1,45,000 ఎకరాల భూములు ఈ పారిశ్రామిక సంస్థల కోసమే, ఫ్యాక్టరీల కోసమే యూజ్ అవుతున్నాయి. ఒకసారి లెక్క తీయండి, ఎన్ని భూములు ఖాళీగా పడి ఉన్నాయి తీయండి. ఎన్ని భూములు ఖాళీగా ఉంటే ఆ అన్ని ఎకరాల భూముల్ని మీరు రెగ్యులరైజ్ చేసుకొని మీరు కొత్తగా పరిశ్రమలు స్థాపించుకోవచ్చు కదన్న. కొత్తగా మళ్ళీ భూసేకరణ చేయాల్సిన అవసరం. నేను ఏమంటున్నానా, మేమేమి వ్యతిరేకం కాదు, పారిశ్రామికీకరణకు వ్యతిరేకం కాదు, అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కొత్తగా ఉపాధి